మిత్రులారా, మన పివి సృజన ఇలా సంతోషంగా మనలందరినీ సంతోషపెట్టే సందర్భాన్ని డాక్టర్ జీవి గారు, మన తిరుమల, మన రవి వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని అందరినీ ఒక చోటకి వచ్చి సంతోషపడమని పిలిచినందుకు వాళ్ళకు ముందుగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే పివి సృజన గురించి చెప్పడానికి మీ అందరూ తెలిసిన వాళ్ళు. విద్యార్థి దశ నుంచి తను ఏం చేశాడో తెలుసు. పసితనంలో సున్నితమైన పాదాలతో జజ్జనర్కరి జనారే అంటూ తెలిసి తెలియని వయసు నుంచి ఉద్యమాల కోసం పనిచేసిన సృజన మీకు తెలుసు. నేను ఆ పరిచయంలోకి వెళ్ళను, కానీ ఇచ్చిన 3 నిమిషాల్లో ఇంకొక నిమిషం నేను వాడుకుంటాను. ఎలా అంటే, మేము విద్యార్థులుగా ఉంటూ కలిసి చాలా సంవత్సరాలు పనిచేసాం. విద్యార్థులు చదువుకుంటారు, కానీ మేము కొంచెం పనిచేసాం. ఆ పనిలో 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఖమ్మానికి పీజీ కాలేజ్ వస్తే బాగు కదా అని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. లాఠీ దెబ్బలు తిన్నాం, జైలుకి వెళ్ళాం, కేసులు పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు అటు వెళ్తూ ఉంటే అక్కడ పీజీ సెంటర్ అని రాస్తుంటే ఎంత సంతోషం వేస్తుందంటే, మనకు సెంటర్ వచ్చింది కదా అని. ఆ మధ్య కాలేజీకి వెళ్ళాను, ఉపన్యాసం ఇద్దరు హెల్త్ మీద అని పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు పీజీ స్టూడెంట్స్, వీళ్ళు ప్రొఫెసర్స్, అది పీజీ కేంద్రం. దీన్ని కదా ఆ రోజు కలగని విద్యార్థులు కదా, హాయిగా అనిపించింది. దానిలో రెండవది ఏంటంటే సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం కోసం ఎక్కడో ఢిల్లీలో కొద్దిమంది మేధావులు ఆలోచిస్తూ ఉంటే, అలాంటి హక్కు చట్టం కావాలి అనే దానికోసం మేము ఖమ్మంలోనూ, ఆనాడు విద్యార్థి దశలో విద్యార్థి సంఘంలో రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉండటం వల్ల వివిధ జిల్లాలలోనూ సమాచార హక్కు చట్టం అది రావాల్సిన అవసరం అనే దాని మీద విద్యార్థి దశలో మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాల్టి సందర్భం ఏంటంటే, కాలేజీకి వెళ్ళి చూసొచ్చి వాళ్ళు పీజీ స్టూడెంట్స్, వీళ్ళు ప్రొఫెసర్స్, ఇది సెంటరు అని బయట వ్యక్తిలాగా వెళ్ళి రావడం కాదు. ఆ సమాచార హక్కు చట్టాన్ని నిర్వహించేటువంటి బాధ్యతే దానికోసం ఆలోచించిన పీవీకి రావడం అనేది చాలా చాలా హర్షించదగ్గ, గర్వించదగ్గ అవకాశంగా నేను భావిస్తున్నాను. చివరి నిమిషంలో నేను దలుచుకుంది ఏంటంటే, ఖమ్మంలో, తెలుగు రాష్ట్రం అంతా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, నాకు తెలిసిన ఖమ్మంలో 70 నుంచి 84, 85 దాకా విద్యార్థి లోకం మీద ఒక బలమైన ప్రభావం ఉంది. వెరీ సిన్సియర్గా ఉండండి, సమాజం కోసం ఆలోచించండి, వ్యక్తిగత అంశాలు కొన్ని పోయినాయని లేదు, సమాజం కోసం నిలబడండి. ఈ 3 అంశాలని వివిధ రూపాల్లో విద్యార్థి దశలో ఆనాడు బలమైన ప్రభావం కలిగినటువంటి వ్యక్తుల సమూహాలు బయటకు వచ్చినాయి. ఎస్ఎఫ్ఐ అని, ఏఎస్ఎఫ్ అని, ఇంకా రకరకాల సంఘాల పేరుతో. అలా మేము పీడిఎస్యు సంస్థలో ఆ భావాలతో పెరిగిన వాళ్ళం. వ్యక్తిగతంగా సిన్సియర్గా ఉందాం అని దానిలో మాకు ఏం చెప్పేవాళ్ళు అంటే, మేము అలాగే బతికాం, పెరిగాం. ఎలా అంటే, ఒకరోజు తిన్నా ఇంకో రోజు తినకపోయినా మేము తినలేదు అనొద్దు, నవ్వు ముఖంతో ఉండాలని. కానీ నా ముఖం ఎప్పుడు నీరసంగా ఉండేది ఆ రోజు, కానీ ఈ ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. అప్పుడు ఇప్పుడు కూడా 2 రోజులకు ఒకసారి తినేవాళ్ళం, అయినా ఇలాగే నవ్వుతూనే ఉండేది. ఒకటి. రెండోది, సిగరెట్ ముట్టొద్దు, మందు ముట్టొద్దు, ఒక్కపొడి తినొద్దు, టీ కూడా తాగొద్దు, వెరీ సిన్సియర్గా ఉండాలి అనే పద్ధతి ఒకదాన్ని ఆ పీపీ దగ్గర నుంచి పిఆర్ దాకా మాలాంటి వాళ్ళందరికీ నేర్పినటువంటి వ్యక్తిగత సిన్సియారిటీ. మరొకటి ఏమిటి అంటే, సమాజం పట్ల బాధ్యత. ఇవాళ సమాజం పట్ల బాధ్యత మాట వరకే కాదు, తన చేతుల్లో ఉండగలిగే స్థాయి ఇవాళ మనకు అవకాశం దొరికింది. దాన్ని పీవి నిలబెడతాడని. ఖమ్మం చాలా ఫలానా పెద్దవాళ్ళ గుమ్మం అనేవాళ్ళం, వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఇవాళ మేము పిల్లలం అనుకుంటున్నట్టు మేము ఇవాళ 60 ఏళ్ళు వచ్చి ఉన్నాయి. పీవి, నువ్వు పెద్దవాడివి, మన టీమ్ స్పిరిట్ని నిలబెడతావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సహచరి సృజన అంటే కలిసి విద్యార్థి ఉద్యమంలో తిరిగాం. ఉస్మానియాలో ఆవిర్భవించిన జనకరే జనారే దగ్గర నుంచి మా గ్రామంలో, మా ఇంటి దగ్గర కూడా ప్రదర్శనలు ఇచ్చినటువంటి పరిస్థితి మాకు అనుభవాలు ఉన్నాయి. విద్యార్థి ఉద్యమంతో పాటు ఆంధ్రాకి వెళ్ళినా కూడా అక్కడికి కూడా వెళ్ళి కలిసి మేము కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత టీచర్స్ మూవ్మెంట్లో ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా డైరెక్టరేట్ కానీ, సెక్రటరేట్ కానీ, ప్రెస్లో ఉన్నప్పుడు అనేక రకాల సహాయ సహకారాలు చేయడం కూడా జరిగింది. సరే, మిత్రుడు రామచంద్రరావు, మీ కూడా కొండపల్లి నుంచి తిరిగాము అదే క్లాసు. కాబట్టి చెప్పినట్టుగా ఏదైతే వాల్యూస్తో మనం ఉన్నామో దాన్ని కట్టుబడి ఉండి
ఈ ఏదైతే సమాచార చట్టం ద్వారా ఎంతమందికి అయితే లబ్ధి పొందాలో వారందరికీ మీరు చేయగలుగుతారు, చేస్తారని ఆశిస్తాలో తీసుకుంటారు. థ్యాంక్ యూ. వారి సహచర్ని ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులారా, మాకు టీవీ సినిమాల సంబంధం ఇంతకుముందు రామచంద్రబాబు గారు చెప్పినట్టుగా రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పది అని ఏ మహనీయుడు చెప్పిండో అలాంటి సంబంధమే మా మధ్యన సంబంధం. మేమందరం ఒక విప్లవ విద్యార్థి సంఘంలో విద్యార్థుల సమస్యల కోసం పనిచేయాలని కలిసినాం. అలాగే విద్యార్థి అనేవాడు విద్యార్థి దశకే పరిమితం కావద్దు, ఈ సమాజాన్ని మార్పు కోసం నువ్వు కూడా వాడు భాగస్వామ్యం కావాలంటే గ్రామాలకు తరలంటే గ్రామాల్లో పోయినాం. గ్రామాల్లో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు వాళ్ళ బాధలు తెలుసుకొని ఈ బాధలు, ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో మీరు చూపించమంటే ఆ బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఆ బంధమే టీవీసీకు మాకున్నటువంటి బంధం. ఒక మనిషికి జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, నడువేసే వృద్ధాప్యం ఉంటాయి. కానీ బాల్యం, యవ్వనం అనేది కీలకమైంది. ఈ రెండు దశల్ని నేర్చుకోవాల్సినంత నేర్చుకున్నాడు పివి శ్రీనివాసు సృజన. ఎందుకంటే ఈ రెండు దశల్లో పిల్లలు చెడిపోయినా ఒక ఉత్తములుగా ఎదగాలన్నా కూడా ఈ రెండు దశలే. ఈ రెండు దశలు ఎదగడానికి కారణం విప్లవ రాజకీయాలు ఉంటుంది. ఈ రెండు దశల్లోనూ నిజాయితీగా పనిచేయడం కూడా చాలా కీలకం. అది పీడిఎస్లో పనిచేయటం, ఆనాడు పీడిఎస్, ఆర్ఎస్ విద్యార్థి సంఘాలు బలంగా ఉంటాం. ఆ సంఘాల మేము అందరం కలిసి పనిచేయటమే. పివి శ్రీనివాస్ గారు అటు తర్వాత ఒక జర్నలిస్టుగా ప్రజల సమస్యలను పరిష్కారం దిశగా ఏ ఛానల్లో పనిచేసినా, ఏ ఛానల్లో పనిచేసినా, ఒక సీఈఓగా పనిచేసినా, లేకపోతే సీనియర్ రిపోర్టర్గా పనిచేసినా ఆ దశలో పనిచేసిండు. ఇవాళ దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయి? ఒకవైపు పివి శ్రీనివాస లాంటి వాడిని మనం సన్మానించుకుంటూనే ఒకవైపు ప్రజల కోసం పనిచేసే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్చంపుతున్నారు. మాట్లాడేది లేదు. ఏం భోజనం చేయాలో వాళ్ళే చెప్తారు. ఏం తినాలో, ఏం బట్టలు వేసుకోవాలో, ఏ పెన్ను పెట్టుకోవాలో, ఏ స్పీకర్ పెట్టుకోవాలో వాళ్ళే చెప్తున్నారు. ఇలాంటి దశలో మనం పివి శ్రీనివాస్ గారిని సన్మానించుకోవటం అనేది చాలా ఒక మంచి పరిణామని తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన తోటి సహచర జర్నలిస్టు, సీనియర్ పాత్రికేయులు, మన జిల్లా ముద్దుబిడ్డ, ఉద్యమాల గడ్డ నుంచి ఉద్భవించిన పివి శ్రీనివాసరావు గారికి రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమితులైన సందర్భంగా టీయూడబ్ల్యూజేఐజీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మనకు తెలుసు, ఖమ్మం అంటే ఉద్యమాల దుమ్మం, చైతన్యానికి మార్పేరు. ఈ జిల్లాలో అనేక విద్యార్థి దేశం నుంచి ఉద్యమాలు నిర్వహించి విద్యార్థి సంఘ నాయకుడిగా కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నాతో పాటు 30 నుంచి ఇక్కడ జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఆనాడు టీవీస్ ప్రతినిధిగా తనదైన పాత్ర పోషించారు. ఇప్పుడే మన పెద్దలు రామచంద్ర గారు చెప్పారు, సమాచార హక్కు చట్టం కోసం జరిగిన ఉద్యమాల్లో కూడా పాల్పంచుకొని అదే సమాచార హక్కు చట్టానికి కమిషనర్గా రావడం అంటే మన జిల్లాకే ఒక టీవీ తీసుకొచ్చారు, టీవీ గర్వకారం తీసుకొచ్చారు. సమాచార హక్కు చట్టం గత కొంతకాలంగా కమిషనర్ లేక చాలా జిల్లాలో దరఖాస్తులన్నీ ఆర్టీఐ దరఖాస్తులన్నీ పెండింగ్ లో, చాలా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి. జర్నలిస్టులకు సమాచార చట్టం ఒక ఆయుధం లాంటిది. విధి నిర్వహణలో భాగంగా ఒక జర్నలిస్ట్ ఒక స్టోరీ రాయడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి సమాచారం అడిగితే ఇవ్వకుండా నిరాకరిస్తారు అధికారులు. రహస్యాలు బయటపడతాయని, మన భాగవతం బయటకు వస్తుందని సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ దాటవేశారు. ఈ చట్టం ప్రకారం 30 రోజుల్లో మనకు అడిగిన సమాచారం ఇవ్వాలి. కానీ
చాలా మంది ఇక్కడ ఉన్న సమాచార హక్కు శాఖకు సంబంధించిన సెక్షన్ అధికారులు మాత్రం సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. గత కొంతకాలంగా కమిషన్ లేక పెండింగ్లు ఉన్నాయి. వాటిని మీ హయాంలో వేగంగా దరఖాస్తు పరిష్కారం అయ్యే కృషి చేయాలని కోరుకుంటూ, సార్ ఏ వస్తువులైనా కొంత లోపం ఉంటుంది. సమాచార హక్కు చట్టాన్ని కొంతమంది మంచి ఉద్దేశంతో ఉపయోగించుకుంటున్నప్పటికీ కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న అపప్రద కూడా ఉంది. ఇవన్నీ మీరు గమనం తీసుకుంటూ, మీరు ఒక తోటి జర్నలిస్ట్గా మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్య ఒక పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి మేము మా యూనియన్ తరఫున ఆర్టీ యాక్ట్ కూడా అప్లై చేశాము. గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఇళ్ల స్థలాల కేటాయింపు జీవో ఇచ్చింది, మంత్రివర్గం తీర్మానం చేసింది. కానీ ఈ యంత్రాంగం ఇవ్వట్లేదు. మొత్తం తినడానికి రెడీగా అన్ని సిద్ధం చేశారు, కానీ నోట్లో పెట్టుకున్న టైంలో ప్రస్తుత గవర్నమెంట్ వారు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు. దీని మీద కూడా మేము ఆర్టీ యాక్ట్ కూడా పెట్టాం. మీ వద్దకు వస్తే దీన్ని పరిష్కరించాలని సానుకూలంగా ఒక జర్నలిస్ట్గా మీరు పరిష్కరించాలని కోరుకుంటూ, ఇదే సుప్రీంకోర్టు ఈ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా మీరు కూడా సమాచార హక్కు చట్టం కమిషన్ హోదాలో రివ్యూ చేసి జర్నలిస్టులకు న్యాయబద్ధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ మిత్రుల ముందుకి ధన్యవాదాలు చెప్తున్నారు. కార్యక్రమ అధ్యక్షులు మిత్రులు డాక్టర్ జీవి గారు, అలాగే సన్మాన గ్రహీత మన పివి గారు, చాలా మిత్రులు, మనకి వేదికాశీలైనటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి ఆహ్వానితులు, ముఖ్యంగా జర్నలిస్టులు, సోదరిమణులందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మనకు తెలుసు అసలు సమాచార చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారు. చరిత్ర తిరిగేస్తే కొన్ని ఉద్యమాల తర్వాతనే కొన్ని చట్టాలు వస్తాయి, కొన్ని తీర్మానాలు వస్తాయి. అటువంటి సందర్భంగా ప్రజలకు అవసరమైనటువంటి సమాచార హక్కు కోసం పోరాడిన పెద్దలు ఎంతో మంది ఉంటే 2005 యూపీఏ గవర్నమెంట్ టైంలో చట్టం రూపుదాల్చడం అనేది మనందరికీ గర్వకారణం. ఈ సమాచార చట్టంలో ఉన్నది ముఖ్యంగా ఏంటంటే పెద్దలందరూ చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఏ విధమైన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రజలకు మేలు జరగాలంటే చట్టాలు తయారు చేస్తారు కాబట్టి ఆ చట్టాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆ ప్రజలు చట్టాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలనేదే సమాచార చట్టం. ఇటువంటి చట్టంలో ఇందాక మిత్రులు చెబుతున్నట్టు కొంతమంది దీనికి ప్రజలకు ఉపయోగపడాలి, కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినప్పుడైతే, ఆ జవాబుదారీతనం లోపించినట్లయితే, ఆ లోపం ఉన్నట్టయితే సమాచార హక్కు కమిషనర్ గారికి తెలియపరిచినట్టయితే చక్కగా మనకి అది న్యాయం చేకూర్చుదని తీసుకొచ్చేటువంటి నిర్ణయమే సమాచార హక్కు. ఈ చట్టం ద్వారా మన పివి గారు ఇవాళ ఖమ్మం, మన పివి అంటే తెలుగు టీవీ, మన ఖమ్మానికే టీవీ, పివి నరసింహారావు మీద మాట్లాడారు. ఆ టీవీ, ఆ దప్పడం ఆయన ఖమ్మానికి పదవి ద్వారా ఆయన వన్నె నేను అనుకోవట్లేదు. పదవికి అలంకారం తీసుకొచ్చేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఇవాళ మనకి ఇంతమందికి అవకాశం వచ్చింది. ఇవాళ వీరి టెన్యూర్లో ఇవాళ జరిగేది చిన్న సన్మాన సభ. వాళ్ళ టెన్యూర్ అయిన తర్వాత వాళ్ళ మెరిటోరియస్ మీద, ఆయన యొక్క పనితనం మీద, ఎందుకంటే మన ప్రజా వ్యవస్థలో ఉన్నదే 4th ఎస్టేట్ ఆఫ్ ది నేషన్ అని 4 స్తంభాల మీద ఉన్నాం. అందులో ఒక మూల స్తంభం ప్రెస్, జ్యుడిషియరీ, పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, ప్రజలు. ఈ చట్టంలో ఒక పిల్లరు, ఆ పిల్లర్ నుంచి వచ్చిందే ఈ పిల్లరు. ఈ పిల్లర్ ఎంత గట్టిగా బలంగా ఉంటే ప్రజలకు అంత ఉపయోగపడుతుంది. అటువంటి బలమైన పిల్లర్ నుంచి తీసుకొచ్చిన పివి, ఆయన టీవీని ఖమ్మం ప్రజలకే కాదు, తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలలో మీరు పివి కాదు టీవీ అని నేర్పించుకుంటారని చెప్పి ఆత్మవిశ్వాసంతో మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ, నా మిత్రుడు అటువంటి ద్వానాల ద్వారా కీర్తింపబడతారు, చట్టానికి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మిత్ర బృందానికి నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు సన్మానం అందుకున్నటువంటి టీవీ సృజన దంపతులకు శుభాకాంక్షలు. మేము 40 ఏళ్ళ స్నేహితం, కష్టాల్లో సుఖాల్లో షేర్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. టీవీ ఎప్పుడు కలిసినా మా ప్రైవేట్ సంభాషణలో ఒకటే చెప్తాడు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు అనేది చెప్తా ఉంటాడు. చదువుకునే టైంలో టీవీ పేపరు ఉదయం ఎర్లీ అవర్స్లో పేపర్ వేసేవాడు. అది ఈ మధ్య రాసినటువంటి వ్యాసాల్లో టచ్ చేశాడు, సంభాషణలో కూడా చెప్తా ఉంటాడు. అది అతని గొప్పతనం. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మర్చిపోవద్దని చెప్పడమే టీవీ వ్యక్తిత్వానికి అది ఒక కల్పితురాయిగా
భావిస్తా ఉన్నా. అదేవిధంగా మంచి పోస్ట్ వచ్చింది, దీనికి మంచి పని తీసుకొస్తారు, బ్రహ్మాండమైనటువంటి ముద్ర వేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. అదేవిధంగా ఇంకా మంచి పదవుల్లోకి వెళ్ళాలని, మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నాయకులు మిత్రుడైనటువంటి పివి శ్రీనివాస్ గారి సన్మానానికి అధ్యక్ష వహించినటువంటి మిత్రులు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పివి శ్రీనివాస్ అంటే పివి శ్రీనివాస్ వేరు కాదు, మేము వేరు కాదు, పివిసినైనా మేమైనా అందరం కూడా ఒకటే. అట్లా కొన్ని సంవత్సరాల పాటు ఇంతకుముందు మన రామచంద్రరావు చెప్పినట్టు అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర మన ఖమ్మం పట్టణంలో, మన ఖమ్మం కళాశాలలో విద్యార్థుల సౌకర్యాల కోసం చేసినటువంటి అనేక ఉద్యమాలు ఉన్నాయి. ఇట్లా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆదినారాయణ కావచ్చు, మన మిత్రులందరూ కూడా తిరుమలరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంపగాడు నాగేశ్వరరావు కావచ్చు, ఊడు వెంకటేశ్వరు కావచ్చు, ఇంకా మిత్రులందరూ చాలామంది ఉన్నారు. ఆ మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడంలో ప్రధాన ఉద్దేశం వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడున్నాం అనేటువంటిది. ఇంతకుముందు మన సత్యరేవి గారు ఒక మాట చెప్పాడు. నిజంగా పివి శ్రీనివాసు ఏ స్థాయికి ఎదిగినప్పటికీ కూడా పాత సంబంధాలన్నిటి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మాతోనే ఎప్పటికి కూడా ఒక అనుబంధాన్ని కొనసాగిస్తూ ఈ రోజు వరకు ఒక అనుబంధం కలిగిస్తున్నటువంటి చరిత్ర మాకుంది. ఆ టైంలో కూడా తను కూడా చెప్తారు, అన్నా మనం మూలాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, గతాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, గత ప్రేరణే మన ఈ స్థాయికి ఎదుగుదలకి అది ఉపయోగపడ్డది, మనం ఎక్కడున్నా అనే దానికి మన స్థాయికి తగ్గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఎప్పటికప్పుడు మనకు చెప్తుండేవారు. అట్లా పోయినసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాకు ఫోన్ చేసి పివి శ్రీనివాస్ అన్న ఈసారి బాగలేదు, మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు నిర్ణయం తీసుకోండి, ఈ కమిటీల్లో చర్చ పెట్టండి, మాతో పాటు మీరు కూడా నిర్ణయించుకొని ఈ ప్రభుత్వాలు మారటానికి మీ నడుము బిగించాలని మాకు ప్రేరణ ఇచ్చి ముందుగా మాకు వాళ్ళ మిత్రులతో పరిచయం చేసి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా కొత్త గవర్నమెంట్ ని తీసుకురావడానికి అందరూ కూడా ప్రేరణగా నిలబెట్టి ఆ వైపు పనిచేయడానికి కూడా వెనక నుంచి సహకరించినటువంటిది కూడా పివి శ్రీనివాస్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మీ అందరం కూడా ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకొని మరి గవర్నమెంట్ గతంలో చేసిన గవర్నమెంట్ తప్పుల్ని ఎండగడుతూ నూతనంగా వచ్చే గవర్నమెంట్ అయినా మనకి సౌకర్యాలు అందిస్తూనే భావంతో చేయడం జరిగింది. అలాంటి ప్రభుత్వంలో ఈరోజు ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ మనకి కమిషనర్ గా ఎలక్ట్ కావడం, ఆ కమిషన్ కి చాలా బాధ్యతలు ఉంటాయి. సుమారుగా నేను అనుకుంటా జడ్జి హోదా అనుకుంటుంది. ఆ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 నుంచి మన మిత్రులు చెప్పినట్టు మనం దానికోసం ఎంతో పోరాటం చేశాం. కానీ ఇలా కేంద్రంలో ఉండి కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి తూట్లు పొడిచి సరైన సమాచారం ఇవ్వకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి వ్యక్తుల మీద మన ఖమ్మం జిల్లాలోనే గత ప్రభుత్వాలు దాడులు చేసినటువంటి దుర్మార్గమైన ఘటనలు మనం చూసాం. అలాంటి వాటిని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం, అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి వ్యక్తుల్ని, అలాంటి వాటి కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల్ని, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా రేపు పివి శ్రీనివాస్ లాంటి కమిషనర్ కూడా ఉంటుందని, ఆ వైపుగా తన వంతు పాత్రని పోషిస్తారని, మనందరం కూడా ఒక వేగు చుక్క మనందరికి కూడా ఒక మంచి శ్రోతకుడిగా ఉంటాడని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం సమాచారం అన్న తిరుమలతోటి చిర్రా రవీణతోటి ఎప్పుడు ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు పివిసి నన్నకు సన్మానం చేయటం అనేది అనివార్యం. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తిత్వం, ఆయనకున్న మూమెంటు నేను చూడలే ఇంతవరకు. ఒక నాయకుడికి ఏం కావాలంటే ఎదుటోడు చెప్పే సమస్య వినాలా, ఆ సమస్యకు పరిష్కారం ఎట్లయితుంది, ఎవరి ద్వారా అవుతుంది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది 100% శ్రీరన్నకు ఉంది. కాబట్టి ఆయనతో జర్నీ నాకు కూడా అందరూ చెప్పినట్టు ఇప్పుడు సత్యన్న అయితే తిరుమల వీళ్ళంతా పాటు నేను జూనియర్ని వెనకాల నుండి నడిచాను. ఆయన లక్ష్యం, ఆయన ఉద్దేశం, ఆయన మోటు అంతా కూడా నేను గమనించిన వాడిని. కాబట్టి ఆయనకు పదవి రావటం అనేది పదవికి కొంతమందికి వన్నె తెస్తుంది. ఆ వన్నె తెచ్చే దాంట్లో ఆ పదవికే వన్నె తెచ్చే శ్రీనన్న ముందున్నాడు. ఇంతమంది కూడా ఆశ, ఒక కోరిక ఏంటంటే ఆ పదవిలో ఏమేమైతే చేయగలం, ఎంతవరకు చేయగలం అనే దాన్ని మనం సమీక్షించుకుంటూ
కొంత న్యాయం జరిగే విధంగా సీనన్న పాటుపడతాడని, అలాగే ఇంతకుముందు సీనన్కి ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం పోయిన గవర్నమెంట్లో ఏదో పదవి వస్తుంది అది ఇది అన్నప్పుడు అది ఎట్టి పరిస్థితులకు రావాలన్నాను కృషి చాలా డిస్కషన్ చేసినప్పుడు నాకు కొంత ల్యాండ్ కావాలన్నప్పుడు నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అన్న పేరు మీద చేసి ఎంఆర్ఓ అట్లా చేస్తాడు, మా అన్నకే చేస్తాను చేయండి అని. కానీ బ్యాడ్ ఏంటంటే ఆ పదవి రాలే, అది వేరే ఏదో రిజర్వేషన్స్ ఈక్వేషన్స్ వాటిల్లో పోవడం జరిగింది. అంటే మాకు అంత అభిమానం సీనన్న అంటే, ఆయన పదవి రావడం అంటే నాకు వచ్చినంత సంతోషంగా ఉంది మొదటి నుండి. కాకపోతే ఈ మీటింగ్ హాల్ అనేది ఎందుకు అంటే అన్నోళ్ళు ఫస్ట్ టైం కాబట్టి గ్యాదరింగ్ సమ్మర్ ఒకటి దీంతో చేసి ఉంటారు. అది పెగిలింగ్గా ఉండండి విశాలమైన గ్రౌండ్లో పెట్టుకొని చాలా కొండంత పందిరి అంటారు అట్లా చేసి దాంట్లో చేస్తే కొంత మేరకు చేసినట్టు అనిపించేది. సరే ఏదైతే అన్నకు మొదటిసారిగా పదవి తీసుకున్న తర్వాత ఖమ్మం వచ్చిన సందర్భంగా వారికి జరిగిన సన్మానం నాకు చాలా సంతోషం. వారికి నా నిండు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మంచి పదవిలోకి ఉండాలని నా మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అన్నకు కృతజ్ఞతలు. వేదికను అలంకరించినటువంటి అతిరత్న మహారథులు, నా ముందు కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఈనాటి మన పెళ్లి కొడుకు సన్మాన గ్రహీత పివి శ్రీనివాస్ గారి సన్మాన సభకు విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంత ఎదిగినా ఒదుగుండటమే మనిషి యొక్క లక్షణం, ఎదుగుదలకు కారణం అని చెప్పి అనటానికి నిలువుటెత్తు అర్థంలాగా నిలువుటెత్తు రూపంలాగా మన పివి గారు కనపడతాడు. ఎక్కడ కనపడ్డా సౌమ్యంగా, ప్రేమగా, ఎక్కడ కోపంలో రౌద్రం లేకుండా, ముఖంలో ఏమీ మనసు భావాలు లేకుండా అతను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారని మన పెద్దల ముందు చెప్పారు. నేను అదే గమనించాను. నాకు తక్కువ పరిచయం అన్నగారు, కానీ నేను వారి మిత్ర బృందం ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలు చాలా గొప్పగా ఉన్నాయి. మామూలు గొప్పగా లేవు అవన్నీ కూడా. అంత గొప్ప మనిషి నిజంగా ఇవాళ ఆ పదవి రావటం అనేది ఏ మనిషికైతే రావాలో కరెక్ట్గా అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఆ పదవి వచ్చిందనేటువంటిది నాకున్న అభిప్రాయం. కాబట్టి ఆ పదవి కొనిదేయటమే కాదు, జనరల్గా చాలామంది అనేక ఇబ్బందులు పడుతుంటాం, అనేక ఆలోచనలు చేస్తుంటాం, డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి చాలా చేస్తుంటాం. కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. ఒక మంచి మనసు ఉంటే మదర్ తెరిసా కావచ్చు అని ఒక కవి చెప్పారు. మంచి మనసుతోటే మదర్ తెరిసా ప్రపంచ స్థాయికి ఎదిగింది. అదేవిధంగా మన పివి గారు మంచి మనసుతోటే ఆయనకున్న వామపక్ష భావాలు చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలతో పుణికి పుచ్చుకొని ఒక పేపర్ బాయ్గా స్టార్ట్ అయ్యి పేపర్లో అక్షరాలు చదివి తన కలం ద్వారా రైటింగ్లో తీసుకొచ్చి ఒక కవిగా, ఒక రచయిత్రిగా, ఒక జర్నలిస్టుగా రకరకాల ఎదుగుతూ అయినా ఇంకా అంచెలంచెలుగా చాలా ఎదగాలని, ఇప్పుడున్న ఇందాక పెద్దలు మాట్లాడారు, ఆయన ఉన్నత స్థాయికి ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వానికి ఈ పదవి సరిపోదు, ఇంకా పెద్ద పదవులు రావాలని. వాస్తవమే. ఎందుకంటే ఆయన గొప్ప స్వభావాన్ని గురించి చెప్పిన మిత్రులు చెప్పారు, అట్లా చాలా గొప్ప ఉన్నతంగా ఆలోచిస్తాడు ఏది కూడా అని. మార్క్సిజం చిన్నప్పటి నుంచి వంటబట్టింది కాబట్టి సమస్త బడుగు బలహీన వర్గాలకు మార్క్సిజమే ఒక ఆక్సిజం. ఈ ఆక్సిజన్ అంటే మార్క్సిజమే. ఈ ఆక్సిజన్ని ఏ రూపంలో ఎక్కిస్తాం అనేదే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆలోచనలు మనం చేయాల్సింది. బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ న్యాయం చేయాలనేటువంటి చిన్నప్పటి నుంచి పివి గారు ఏదైతే బాటలో నడిచాడో ఆయనకి వాళ్ళ పదవి కూడా అదే పద్ధతిలో వచ్చింది. వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి పివి గారి చేతిలో. బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ అన్యాయం జరిగినా వాటి పట్ల స్పందించే అవకాశం, వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా చాలా పదవులు అవిరోధించాలని చెప్పని, ఎన్నో త్యాగాలు ఒడిగట్టి ఈ దేశానికి సమాజానికి సేవ చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రమండలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు పెద్దలారా. ఈరోజు సన్మాన గ్రహీత పివి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. 80 దశకంలో మేమంతా అంటే అందరం ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పివి గారికి సన్మానం కాకుండా అందరూ పివి శ్రీనివాస్ అలాగనే భావించి ఇది రావడం జరిగింది. అందరూ కూడా సన్మాన గ్రహీతలని నేను అనుకుంటున్నాను. 80లో అందరం కూడా సైకిళ్ళ మీద ఖమ్మం పట్టణంలో చిన్న పట్టణంలో తిరిగినాం. ఆ టైంలో ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టు పివి గారు పీడిఎస్సీలో తిరగడం, విద్యార్థి ఉద్యమంలో తిరగడం, అదేవిధంగా ఎన్నో సమస్యల్ని ఖమ్మం పట్టణంలో పరిష్కరించడం, పీజీ కాలేజీ రావడానికి కృషి చేయడం, మరియు ఎన్నో రాజకీయ విశ్లేషకుగా, కవిగా, రచయిత్రగా చాలా పనులు చేశారు. వారు ఇప్పుడు మనందరం మాట్లాడాము.
ఇవన్నీ గ్రహిస్తున్నారు. వారు చాలా మేధావి. మనం ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు ఈసారి గవర్నమెంట్ కూడా ఏదొస్తుందని చెప్పి ముందే మనందరికి కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా చాలాసార్లు వారు మనం సమావేశాలు కానీ ఇక్కడ కలిసినప్పుడు కూడా మంచి విశ్లేషణ ఇస్తుండేవారు. వారు ఈ ఆర్టీఐలో కమిషనర్గా చేరడం ఆనందదగ్గ విషయం. అదేవిధంగా ఆర్టీఐ ద్వారా మంచి చెడులు ఉన్నాయి. చాలామంది నేను భావించేది ఏంటంటే చాలామందికి నష్టం కూడా జరుగుతుంది కొంతమందికి. ఇవన్నీ గ్రహించి ఒక మంచిగా ఆర్టీఐ కమిషనర్గా కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటిది. శ్రీనివాస్ గారు నేను ఈ మధ్య కలవటం స్టార్ట్ అయింది. అప్పుడే పరిచయం నాకు. కాకపోతే ఆయన గురించి ఇప్పుడు గ్రూప్లో చూసినప్పుడు కానీ వక్తల దగ్గర తెలుసుకుంది ఏంటంటే కష్టపడి పైకి వచ్చారు. సో ఈ చిన్న పదవ పెద్ద పదవ అనే తేడా ఉండదు. ఉన్న పదవిని మనం పెద్ద చేయాలి. సో ఆయన ఈ పదవిని ఒక ఫైల్లోకి తీసుకొస్తారని, అంటే దీనికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది అని ఎక్కువ మందికి తెలియాలంటే ఆయన చేసే పనితీరు వల్ల తెలుస్తుంది. సో ఆయన చేయగలరని నేను నమ్ముతున్నాను. అట్లాగే మీడియా నుంచి వచ్చారు. మీడియా అంటే 4th ఎస్టేట్ అన్నాం. మేము డాక్టర్లమి, నిన్నటిదాకా మేము రక్షకులం, ఇవాళ దెయ్యాలయ్యాం. సో మీడియా బ్లాక్ మెయిలర్ అవుతుంది. అందులో నుంచి ఏ మురికి అంటకుండా బయటకు వచ్చారు. నిన్నటిదాకా ఫ్రీగా గెలవగలిగేవాళ్ళం. ఖమ్మం వచ్చాయంటే ఇంటికి కావాలంటే వెళ్ళాం. రేపటి నుంచి ప్రోటోకాల్ ఉంటుంది. సో కొంచెం అది ఏం అడ్డు రాదు అనుకుంటున్నాను కలవటానికి మిత్రుల్ని. అట్లాగే ఆయన ఖమ్మానికి ఆ పదవికి వన్నె తెస్తారని ఆశిస్తూ ఇంకా మంచి పదవులు అధిరోహిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. సన్మాన గ్రహీత మా మిత్రుడు పివి శ్రీనివాస్కి, వేదిక నుంచి పెద్దలకు మరియు మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను పివి శ్రీనివాసు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఖమ్మం సిద్ధారెడ్డి కాలేజీలో చదువుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే శ్రీను వాళ్ళ ఇంట్లోనే నేను ఉన్నట్లు లెక్క. ఎందుకంటే 24 అవర్స్లో 18 అవర్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. మేమందరం కలిసే చదువుకున్నాం, కలిసే ఉన్నాం. పీజీ కూడా శ్రీను డిగ్రీ తర్వాత ఒంగోలు వెళ్ళిపోయాడు. మేము పీజీకి హైదరాబాద్ వెళ్ళా. అప్పుడు కూడా వాళ్ళ పిల్లలతోనే అందరం కలిసి జీవించాము. ఒక విధంగా శ్రీను ఈ స్థాయికి వస్తుందని వాళ్ళ అమ్మ కూడా ఊహించలేదు. ఎప్పుడు అంటుంది ఎప్పుడు బాగుపడుతుంది. ఏం కదమ్మా బాగుపడుతుంది బాగానే అన్నా. తర్వాత హైదరాబాద్లో కలిసినప్పుడు కూడా అమ్మ సీన్ కనిపిస్తున్నాడంటే రోజు టీవీలో చూస్తున్నా అని చెప్పేది. ఒక విధంగా సీన్ ఈ స్థాయికి రావడానికి నాకు తెలిసినంత మటుకి సృజనే కారణం. సృజనను తెలియజేసుకోకపోతే మరి ఎటు డైవర్ట్ అయ్యాడో తెలియదు. కానీ ఆ ట్రాక్ తప్పకుండా అదే ట్రాక్లో నడిచే మనిషితో సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధంలో ఇట్లా ఈ స్థాయికి వచ్చాడు. ఈరోజు వాళ్ళ అమ్మగారు ఉంటే చాలా సంతోషపడేది. కాబట్టి మా మిత్రబృందం అందరి తప్పున సీన్కి ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తూ, ఆర్టీ యాక్ట్లో ప్రతిదానికి సెక్షన్ 81 చేయను సెక్షన్ ఉంది. దాన్ని కోడ్ చేస్తారు అందరికీ. సీను దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి అన్నిటికీ అది అప్లైబుల్ కాదు, సబ్జెక్ట్ని బట్టి దాన్ని అప్లైబుల్ కాదని జడ్జిమెంట్ ఇస్తే ఆ ఆర్టీ యాక్ట్కి ఉన్నటువంటి వాల్యూ పెరుగుతుంది. అది చేస్తాడని నమ్మకంతో సెలవు తీసుకుంటాం. సమ్మేళనానికి చేసిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి పివి గారికి పదవి రావటం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే పివి గారు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తూ సమాజానికి అట్టడుగున్న వారికి సహాయం చేయాలనే ఆలోచనతో, వారికి సేవ చేయాలనే ఆలోచనతో అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ బాట నిలవకుండా అదే మార్గంలో నడుస్తున్నాడు. మరి ఈనాడు కూడా ఈ వచ్చిన పదవి ద్వారా తన చేతనైన సహాయం చేయాలని, ఏ స్థాయి నుంచి ఏ ఆలోచన విధానం నుంచి వచ్చాడో అదే ఆలోచన విధానం కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ, ఏ స్థాయికి పోయినా తను ప్రయాణించే ఆ మార్గాన్ని ఆలోచనని కంటిన్యూ చేస్తారని అనుకుంటూ ఈ సందర్భంగా వారికి నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.